వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం తెలంగాణలో చూసుకున్నట్టయితే క్షుద్ర పూజల రాజకీయాలు అనేది నడుస్తున్నాయి. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వచ్చేసి సామ రామ్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెడుతూ హరీష్ రావు క్షుద్ర పూజలు చేస్తున్నారు, తెలంగాణ ప్రజలు నాశనం కావాలని చెప్పేసి చూస్తున్నారు. సో ఆయన కర్ణాటకలో కావచ్చు ఇతరితర చోట్ల క్షుద్ర పూజలు చేసినట్టు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మాకు తెలిసింది కాబట్టి నేను ఇంత బహిరంగంగా చెప్తున్నాను. సో రాష్ట్రం నాశనం అయితే తర్వాత బీఆర్ఎస్ పార్టీ మంచిగా ఉండే, బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అట్లుండే ఇట్లుండే, సో అట్లా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఓట్లు వేస్తారు అన్నట్టు కూడా ఇక్కడ ప్రజలను బలి చేసి క్షుద్ర పూజలు లాంటివి చేసి ఇక్కడ బలి చేసి తర్వాత తను మెప్పు కోసం ప్రయత్నిస్తారు అన్నట్టుగా కూడా నిన్న మొత్తానికి మాట్లాడడం అనేది జరిగింది. సో ఓవరాల్ గా నిన్న చూసుకున్నట్టయితే క్షుద్ర పూజలు హరీష్ రావు చేపిస్తుండు గత కొన్ని రోజులుగా అన్నది కాంగ్రెస్ పార్టీ నేతలు, గతంలో అద్దెకి దయాకర్ గారు కావచ్చు, సామ రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు. సో నిజంగా క్షుద్ర పూజల వల్ల రాష్ట్రం అతలాకుతలం అవుతుందా? సో మరి వర్షాలు పడద్దు అని చెప్పేసి గతంలో పూజలు చేపించారు అన్నట్టు కూడా మాట్లాడారు కదా. మరి ఇప్పుడు చూస్తే వర్షాలు పడుతున్నాయి, మరి దీనికి క్షుద్ర పూజలకు సంబంధం ఏంటి? సో క్షుద్ర పూజలు చేపించినంత మాత్రాన ఒకవేళ క్షుద్ర పూజలు చేపించుకోవాలంటే మూడోసారి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని చెప్పేసి కూడా చేపించుకోవచ్చు కదా, లేకపోతే ఇంకేదో జరగాలని చెప్పేసి చేపించుకోవచ్చు కదా అన్నది బీఆర్ఎస్ పార్టీ నేతల ఆరోపణలు. సో ఇక్కడ క్షుద్ర పూజలు లేవు, ఏం లేవు. సో మనం ప్రజల ముందలకి మాట్లాడేటప్పుడు ఏది నిజం ఏది అబద్ధం కొంచెం తెలుసుకొని మాట్లాడాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు అటాక్ చేశారు. సో హరీష్ రావు గారు కూడా సామ రామ్మోహన్ రెడ్డి గారి పైన, అద్దంకి దయాకర్ గారి పైన లీగల్ నోటీసులు కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఒకవేళ గనక క్షమాపణలు చెప్పకపోతే నేను ఎక్కడి వరకన్నా వెళ్తాను అని చెప్పేసి హరీష్ రావు గారి టీం వీళ్ళిద్దరికి లీగల్ నోటీసులు ఇచ్చింది. మరి వీళ్ళు క్షమాపణలు చెప్తారా, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు అనేది బయట పెడతారా? ఏదైనా పూజ చేసినంత మాత్రాన అది క్షుద్ర పూజ అని ఎట్లా అనుకుంటాం? ఇప్పుడు ఇంట్లో మనము శాంతి హోమాలు లాంటివి చేపించుకుంటాం, లేకపోతే ఇంకేదైనా మనశ్శాంతి కోసం ఇంకేదైనా హోమాలు చేపించుకుంటాం, దానికి క్షుద్ర పూజలు అనడమేనా అన్నది మామూలుగా ఎదురవుతున్నటువంటి ప్రశ్నలు. సో నిజంగా హరీష్ రావు గారు క్షుద్ర పూజలు చేపించారు, ఇట్లాంటివి కూడా ఉంటాయి. సో ఈ విధంగా చేస్తే నిజంగా రాష్ట్రం ఇంకేదో అవుతుంది అని చెప్పేసి ఇవన్నీ ఎంతవరకు నమ్మచ్చు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.